ఏడీఎంఎస్ మోసాలపై బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేస్తుండడంతో ఒక్కొక్కరుగా బాధితులు బయటకు వస్తున్నారు. గతంలో మీటింగ్లకు అటెండ్ అయ్యి తమను కూడా జాయిన్ కావాలని చెప్పేసి ఒత్తిడి చేశారు. కానీ ఇది మోసమని తెలుసుకున్న తమని దూరంగా పెట్టారని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కార్తీక్ ఉన్నారు. ఒకసారి ఈ ఏడీఎం స్కీమ్కి సంబంధించి ఆయనకి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారని చెప్తున్నారు. ఒకసారి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. మీరు ఎప్పుడు అప్రోచ్ అయ్యారు ఏడీఎంఎస్? ఏం జరిగింది అసలు? మేము అప్రోచ్ అయ్యి కూడా దగ్గర దగ్గర ఒక 1 ఇయర్ అయింది. ఈ ఏడీఎంఎస్ బైక్కి సంబంధించి ఎట్లా అప్రోచ్ అయినామంటే, మా ఫ్రెండ్ ఒక అతను బండి కొనుక్కున్నాడు. బండి కొనుక్కున్న తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్ మంచిగా ఉంటుంది, దానికి రోడ్ ట్యాక్స్ కానీ ఇది ఏమీ ఉండవని చెప్పేసి కొంచెం ఎన్విరాన్మెంటల్ సైడ్ తీసుకుందామని చెప్పేసి మేము వినియోగదారుల హక్కుల కమిటీలో పనిచేస్తాం అనమాట. సో దానికోసం అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళి ఆయన కనుక్కుంటే అసలు ఈ బండి మైలేజ్ వస్తలేదు, 20 కంటే ఎక్కువ ఇస్తలేదు, 60 వస్తుందని చెప్పారు. 60 కూడా కాదుగా 20 కూడా వస్తలేదు సరిగ్గా. లోకల్లో తిరిగినా కానీ 10-15 కంటే ఎక్కువ వస్తలేదు, ప్రాబ్లం ఉంది, బ్యాటరీ రిప్లేస్మెంట్ చేయమంటే 2-3 నెలల నుంచి సతాయిస్తున్నారని చెప్పేసి చెప్పిన తర్వాత మేము ఆ షోరూమ్ దగ్గరికి వెళ్ళేసి, మిర్యాలగూడలో ఉన్న ఒక షోరూమ్ దగ్గరికి వెళ్ళేసి కనుక్కోవడం జరిగింది. కనుక్కుంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, బ్యాటరీకి రిప్లేస్మెంట్ ఉండదు, వారంటీ ఉండదు, ఏముండదు, మీరు మళ్ళీ కొత్త బ్యాటరీ కొనుక్కోవాలని చెప్పినారు. అదేంటండి, బండి కొనుక్కుంటే దానికి సంబంధించి వారంటీ ఎందుకు ఉండదంటే దీనికి ఒక బిజినెస్ సిస్టమ్ ఉంది, ఆ బిజినెస్ సిస్టమ్ ప్రకారం ఇది ఉంటుంది అని చెప్పేసి అన్నారు. బిజినెస్ సిస్టమ్ ఏంటంటే ఇదంతా ఒక చైన్ సిస్టమ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ సిస్టమ్ కింద ఉన్నది. అది ఎట్లా చెప్పినాడంటే, మాకు ఫస్ట్ 15,000 రూపాయలు బుకింగ్ అమౌంట్ కట్టాలి, మీకు బుకింగ్ అమౌంట్ కట్టగానే ఒక లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇస్తాము, ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్లో తీసుకున్న తర్వాత మీరు ఇద్దరిని రిఫర్ చేయాలి, జాయిన్ చేయాలి. జాయిన్ చేస్తే ఇద్దరికి ఫస్ట్ మీరు జాయిన్ చేసిన తర్వాత 15,000 మనం కడతాం కదా, ఇద్దరిని జాయిన్ చేయగానే రిఫరల్ ఐడి ఇచ్చిన తర్వాత మనం ఇచ్చినందుకు ఒక్కొక్క రిఫరల్ ఐడికి 5,000 వస్తాయి. ప్లస్ మీరు ఒక జత చేసినందుకు 3,000 రూపాయలు వస్తాయి. తర్వాత నుంచి నెక్స్ట్ పేరు అంటే మళ్ళీ జతలు చేస్తుంటే మీకు ప్రతి జతకి 3,000 రూపాయలు వస్తుందని చెప్పేసి చెప్పినారనమాట. ఇట్లా జాయిన్ చేసుకుంటూ పోతూనే ఉండాలి అని చెప్పినారు. నాకు ఆ విషయంలో డౌట్ వచ్చింది, ఇట్లా ఎన్ని రోజులు జాయిన్ చేయాలి, ఎంతవరకు జాయిన్ చేయాలని చెప్పేసి అడిగినాను. మీరు ఎంతవరకు అవసరం లేదండి, 10,000 జతలు చేయాలి. 10,000 జతలు అంటే దగ్గర దగ్గర అటు ఇటు కలిపితే 40,000 మంది, దగ్గర దగ్గర 40,000 మంది దాదాపుగా మనం జాయిన్ చేస్తే 10,000 మందిని జతం చేస్తే మనకు ఒక 3 కోట్ల రూపాయల ఇన్కము, తర్వాత జాగ్వర్ కారు ఇస్తారని చెప్పారు. దాంతోపాటుగా మళ్ళీ మన రిటైర్మెంట్ ప్రకటించి, నేను 50 ఏళ్ళు ఉండని, 30 ఏళ్ళు ఉండని, 25 ఏళ్ళు ఉండని, మనకు రిటైర్మెంట్ ప్రకటించి 3 తరాలు, మా నెక్స్ట్ 3 తరాలు సరిపోను, కంపెనీ నుంచి 1% షేర్ ఇస్తామని చెప్పేసి చెప్పినారు. అంటే ఇండియాలో చైన్ సిస్టమ్ అనేది బ్యాన్ ఉంది, అలాంటిది ఎవరు కూడా చెయ్యొద్దు అని చెప్పేసి చట్ట ప్రకారం. కానీ ఇక్కడ మీరు అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు దీనికి సంబంధించి? మాది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అని చెప్తున్నారు. నేను అడిగిన డైరెక్ట్ సెల్లింగ్ అంటే నేను రిఫర్ చేయాల్సిన అవసరం లేదు కదండి, ఇంత కింద జాయిన్ చేయాల్సిన అవసరం లేదు కదా, నేను కూడా చదువుకున్నాను. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే డైరెక్ట్ కంపెనీ ఎవరితో ఉంటే కొనుక్కుంటే ఉంటుంది, లేకపోతే ఒక స్టోరో లేకపోతే అక్కడికి పోయేసి నేనే డైరెక్ట్ కొనుక్కుంటే ఉంటుంది. మరి ఇప్పుడు బుకింగ్ అమౌంట్ ఉన్నారు కదా, మేము క్యాన్సిలేషన్ చేసుకుంటే డబ్బులు రిటర్న్ ఇస్తారా అన్నాం. అట్లా క్యాన్సిలేషన్ చేసుకుంటే డబ్బులు రిటర్న్ ఇవ్వము మీకు అంటే, మరి మోటార్ వెహికల్ యాక్ట్ అనేది ఒకటి ఉంది కదండి, దాని ప్రకారం మరి 1,000-2,000 కట్ చేసుకొని ఇవ్వాలి కదా అని చెప్పిన. 1,000-2,000 కట్ చేసుకొని ఇవ్వాలి కదా, మిగతా అమౌంట్ ఇవ్వాలి కదా అంటే, లేదు మేము ఇవ్వము, మా దాంట్లో సిస్టమ్ అట్లనే ఉంటుంది, మా ప్రాసెస్ ఇట్లనే ఉంటుంది అని చెప్తున్నారు. అదే విషయం. ఇప్పుడు ఈ చైన్ సిస్టమ్ బిజినెస్ ఎక్కువగా రూరల్లో టార్గెట్ చేశారు కదా, మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు వీళ్ళని కూడా చేయమని చెప్పారా? అవును, అంటే మా స్నేహితులు ఒకళ్ళు కాదు, చాలామందికి ఇది గ్రౌండ్ లెవెల్లో అప్రోచ్ అవుతుంది. ఇది 1 ఇయర్ నుంచి మేము రీసెర్చ్ అంటే ఎవరెవరు అప్రోచ్ అవుతున్నారు, ఇట్లా షోరూమ్స్ కూడా చాలా వరకు ఓపెన్ అవుతున్నాయి, దానికి కూడా బ్యాటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఐడిఏ సూరారంలో ఒక రాజ్ క్లాసిక్ ఫుడ్స్ అనే ఒక కంపెనీ ఉందండి. సుకేష్ గుప్తా అనే వ్యక్తికి మేము అక్కడ దాకా అప్రోచ్ అయ్యాను. ఆయన ఏం చెప్పాడంటే, మెదక్ తుఫాన్లో మాది ఉన్నది అని చెప్పేసి ప్లాంట్ ఉందని చెప్పేసి చెప్పినాడు. అక్కడ కూడా అసెంబుల్డ్ పార్ట్సే తప్ప డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది లేదు, కర్ణాటకలో ఉందని తెలిసింది. మేము కర్ణాటక దానికి వెళ్ళలేదు, ఓన్లీ అక్కడ వరకు వెళ్ళాం. ఆ సుకేష్ గుప్తా అనే ఆయన కూడా ఎట్లా చెప్తున్నాడంటే, మీకు పర్మిషన్స్ ఏమున్నాయి సార్ అని మేము అడిగితే, మేము మెంబరే కాదు కదా, 15,000 కట్టి మెంబర్ అయినప్పుడు నన్ను అడుగు అని చెప్పేసి అన్నాడు. మీరు మమ్మల్ని అడిగినా ఏ పర్మిషన్ కాపీ మేము చూపెట్టామని చెప్పినాడు. అది విషయం జరిగినది. మీరు చెప్పండి, మీరు వెళ్ళిరా ఈ మీటింగ్కి వెళ్ళి ఏం చెప్పారు మీకు? నేను ఒక 6 నెలల క్రితం నేను మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్తే నార్మల్గా ఇట్లా జాయిన్ అవ్వండి, బాగుంటుంది, ఒక 15,000 కట్టండి, మీరు కట్టిన తర్వాత ఒక ఇద్దరిని జాయిన్ చేయండి, ఇద్దరిని జాయిన్ చేస్తే మీరు కట్టిన అమౌంట్ మీకు రిఫండ్ అయిపోతుంది, మళ్ళీ ఆ ఇద్దరు ఇంకో ఇద్దరిని చైన్ సిస్టమ్ చేసుకుంటే మీ అమౌంట్ అనేది కాకుండా మీకు ఒక 100 మందిని చేసిన అనుకో, మీకు డబల్ ట్రిపుల్ ఇంకా చాలా ఫ్యూచర్లు ఉంటుంది, మీరు టూర్ వెళ్ళొచ్చు, గోవా, దుబాయ్, యూరోప్ ఇలాంటి ట్రిప్ వెళ్ళొచ్చు. అట్లా మీరు 100,000 మంది 1,000 మందిని మీరు జాయిన్ చేస్తే మీరు చాలా ఫ్యూచర్ ఉంటుంది, చాలా మందికి మన లైఫ్ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పారు నాకు. అంటే మీరు అడగలేదా ఇలా చైన్ సిస్టమ్ చేయడం ఏంటిది, బిజినెస్ బ్యాన్ ఉంది కదా ఇండియాలో అని చెప్పేసి? మేము అడిగామండి. అడిగితే ఏమనంటే, మీ స్వేచ్ఛ కోసం అంటే మీరు పర్సనల్గా మీరు చేసుకోండి, ఎదుటి వాళ్ళకి చెప్పొద్దని చెప్పారు వాళ్ళు. అట్లా అంటే ఎంత కట్టమన్నారు మిమ్మల్ని? 15,000 రూపాయలు కట్టమన్నాడు మమ్మల్ని.
అట్లా మొత్తం జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు 15,000 రూపాయలు కట్టమని చెప్పారు. అట్లా అండి. ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా లక్షల కోట్ల రూపాయలు సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్ అనేది ప్రవేశపెట్టినారు. కానీ పైకి చెప్పడం వల్ల మాత్రం ఏంటంటే మేము ఓన్లీ బైక్కి సంబంధించి మాట్లాడుతున్నామని చెప్తున్నారు. నేను అక్కడ అడగడం కూడా జరిగిందనమాట. వాళ్ళ కంపెనీ వాళ్ళని ఎవరైనా గట్టిగా మనం అడిగినాం అనుకోండి, ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ కదా, చైన్ సిస్టమ్ కదా అని అడిగినాం అనుకోండి, నెక్స్ట్ మీటింగ్ నుంచి మనకు పిలుపు రాదు, అక్కడి నుంచి మనల్ని పిలువరు, మనకి ఎవరిని కూడా ఆ టీంలో ఉన్న వాళ్ళు ఎవరిని కూడా మనల్ని అప్రోచ్ అవ్వనియారు. అయితే చూసాం కదా, ఇలా చైన్ సిస్టమ్ బిజినెస్ చేస్తూ చాలామంది ప్రజల్ని మోసం చేస్తున్నారు ఏడిఎంఎస్ సంబంధించిన ఏజెంట్లు. తెలంగాణ వ్యాప్తంగా రూరల్ ఏరియా, సెమీ రూరల్ ఏరియాలని టార్గెట్ చేసుకొని ఇక్కడ మొత్తం ఎవరైతే అమాయకంగా ఉంటారో వారిని ఈ స్కీమ్లో చేయించాలని చెప్పేసి కూడా క్లాసులు మీటింగ్లు పెట్టి మరీ చెప్తున్నారు. దీన్ని నిలదీసిన వ్యక్తులని అక్కడ మళ్ళీ మీటింగ్కి పిలవద్దని చెప్పేసి కూడా పిలిచిన వారికి సమాచారం ఇచ్చి వారిని రావద్దని చెప్పేసి కూడా చెప్తుంటారని చెప్తున్నారు. ఆ ఎలక్ట్రిక్ బైకులు కూడా పనిచేయట్లేదు. స్వయంగా మేము కొనుగోలు చేస్తే అందులో 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజ్ రాలేదు కాబట్టి దాన్ని తిరిగి ప్రశ్నిస్తే మళ్ళీ దాదాపు 5-6 నెలలు తిప్పుకున్న తర్వాత బ్యాటరీ రీప్లేస్ చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు కార్తీక్ అనే వ్యక్తి. ప్రస్తుతం పోలీసులు అయితే దీనిపై దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి ఇలాంటి కంపెనీలపైన ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొని పోలీసులు కఠినంగా శిక్షలు వేసినప్పుడే ఇలాంటి మోసాలకి మళ్ళీ పాల్పడరని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్నారు. కెమెరామెన్ నరసింహతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.